హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇవాళ యాదగిరి గుట్టకు వచ్చేసాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసి ఉంటారు. మా ఇంటికి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఇలా హైదరాబాద్లో టెంపుల్స్ చూడలేదు, సో అందుకే మా మమ్మీ తీసుకొచ్చింది. ఫస్ట్ అయితే యాదగిరి గుట్టకు వచ్చాం. మార్నింగ్ వచ్చాం కాబట్టి చాలా బాగుంది, చాలా ఇట్లా కూల్గా అనిపించింది. అయితే ఇటు నుంచి ఫస్ట్ యాదగిరి గుట్టకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వర్ణగిరికి వెళ్తారు కదా. మేము కూడా యాదగిరి గుట్టకి వెళ్ళిన తర్వాత స్వర్ణగిరికి వెళ్దామని అనుకున్నాము. అయితే ఇక నేను రీల్స్ చేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళైతే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు. యాదగిరి గుట్ట నుంచి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా మధ్యలో, సురేంద్రపురం, స్వర్ణగిరి ఇలాంటి టెంపుల్స్కి కూడా వెళ్ళాము. ఇంకా ముందు వీడియోస్ వస్తాయి. ఇంకా ఇప్పుడైతే మేము అలసిపోయాము, అందుకనేసి ఏదో ఒక చెట్టు కింద కూర్చొని అందరం ఇట్లా లంచ్ చేస్తున్నాము. నాకైతే చాలా ఆకలేసింది. ఇంకా ఈ టెంపుల్లో మనకి ఫుడ్ ఏం పెట్టరు, అందుకే ఇంటి నుంచి మేమే పులిహోర ప్లస్ ఇంకా పాలలు అలాంటి స్నాక్స్ తెచ్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ సురేంద్రపురికి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ దిగాము. టికెట్ తీసుకున్న టికెట్ అయితే 350 రూపీస్ పర్ పర్సన్ పట్టింది టికెట్ అయితే. ఇంకా మేమైతే ఫైనల్లీ సురేంద్రపురంకి వచ్చేసాము. ఇక్కడ ఏముండదు అనిపించింది మొత్తం తిరిగిన తర్వాతకి. ఏం లేంటి దేవుళ్ళన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో మనం వాటిని చూసుకుంటూ వెళ్ళడమే, ఇంకేం ఉండదు. నాకైతే కొన్ని దేవుళ్ళు నచ్చాయి, ఇంకా కొన్ని హారర్ ఇట్లా అంటే రాక్షసి గది అని ఒకటి ఉంది కదా, అందులో వెళ్ళాము. అందులో అయితే చాలా బాగుండే. ఇలా సురేంద్రపురికి వచ్చేసరికి మాకు 3 అయిపోయింది. సో ఇలానే మొత్తం తిరిగాము. మొత్తం తిరిగి అలసిపోయాము. చాలా కాళ్ళు నచ్చాయి. ఇంకా ఇక్కడ నుంచి ఈ ఒక్కొక్క దేవుణ్ణి చూస్తూ ఉంటే ఒక్కొక్క కథ గుర్తుకొచ్చింది మా మమ్మీ వాళ్ళకైతే. ఇంకొక దేవుడి కథ చెప్పుకుంటూ వాళ్ళు ఇంకా వెనకానే వస్తున్నారు. మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉన్నాము. ఇంకా రామాయణం ఇవన్నీ అయితే మా బుక్స్లో కూడా ఉంటాయి. చాలా నాకైతే నేను ఏదైనా ట్రావెలింగ్ చేస్తే చాలా అలసిపోయేదాన్ని, బట్ ఈసారి మాత్రం అస్సలు అలసిపోలేదు. ఇంకా ఇక్కడ మహావిష్ణు ఐడియల్ ఉంది కదా, ఇదైతే చాలా బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది. నాకైతే ఫేవరెట్ గాడ్ నరసింహస్వామి. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి, యాదగిరి గుట్టకి వెళ్ళాలి అని. బట్ నా ఒక్కదాని వల్ల అవ్వలేకపోయింది అంత దూరం ట్రావెల్ చేయాలి అంటే. సో బై గాడ్ గ్రేట్స్ అయితే దేవుడు పిలిస్తే వెళ్ళాలి అంటారు కదా, నాకు అలా పిలుపు వచ్చినట్టుంది. అందుకే మా అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. సో వాళ్ళతో పాటు ఇలా నేను వెళ్ళాను. నా ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత నేను దేవుడికి ఇవ్వాలనుకున్నాను. ఫైనల్లీ ఇచ్చేసాను. ఇంకా ఈ సురేంద్రపురంలో అయితే చాలా బాగున్నాయి కొన్ని అయితే. ఇంకా ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కదా, అవి కూడా నాకు చాలా నచ్చాయి. ఇంకా ఇదైతే రామాయణం. ఇక్కడ రామాయణం గది లోపలికి వెళ్ళిన తర్వాతకి చాలా బాగుండే. అక్కడ లైటింగ్ లేదు, ఇంకా డార్క్ ఉండే. ఒక రాక్షసునిది ఉండే, అది కూడా చాలా బాగుండే గది. నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఒకటి పోగొట్టుకున్నాను అనేసి. అదేంటంటే ఈ గదిలో నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత వరకు నా ఫోన్ నా చేతిలోనే ఉండే. తర్వాత నా ఫోన్ ఎట్టిపోయిందో నాకే తెలియదు. అంటే మా అత్తయ్య కూతురు నేను, నా ఫోన్ తన దగ్గరికి వెళ్ళిపోయింది, తన ఫోన్ నా దగ్గరికి వెళ్ళిపోయింది. అలా మేము ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూనే ఇట్లా వీడియోస్ తీసాము. బట్ ఎవరి చేతిలో ఫోన్ పోయిందో నాకు ఇంకా ఐడియా లేదు. అలా ఫోన్ అయితే పోగొట్టుకున్నాను. ఇంకా ఫోన్ పోయినందుకు ఏం బాధ లేదు, ఎందుకంటే దాని ఒరిజినల్ స్క్రీన్ మొత్తం పోయింది. ప్లస్ అది హ్యాంగ్ అవుతుంది. నేనే అనుకున్నా ఆ ఫోన్ తీసేసి కొత్త ఫోన్ కొనాలి అనేసి, అందుకే ఎక్కువ బాధపడలేదు. బట్ మా మమ్మీ అట్లా కాదు కదా, కొట్టింది, తిట్టింది, చాలా తిట్టింది. అంతే కదా, ఎవరైనా ఏ తల్లైనా డబ్బులు పెట్టి కొనిపించిన ఫోన్ ఏదైనా సరే పోతే వాళ్ళు బాధపడతారు కదా. సో నేనైతే మా మమ్మీని బాధ పెట్టాను. ఇంకా ఫైనల్గా మేము నైట్ అయిపోయినా సరే స్వర్ణగిరికి వెళ్ళాలి అనుకున్నాము. ముందొకసారి వచ్చినప్పుడు నేను స్వర్ణగిరిలో గాడ్ని చూడలేదన్నమాట. ఇట్లా వాటర్లో పడుకుంటా కదా విష్ణుమూర్తి, ఆ దేవుని నేను చూడలేదు. బట్ ఈసారి అయితే చూసాను. ఎంత బాగుందో అసలు ఈ ప్లేస్ నా ఫేవరెట్ అయిపోయింది ఇప్పటి నుంచి. చాలా బాగుండే. ఇంకా మేము ఇలా స్వర్ణగిరిలో కూడా కొంచెం తిరిగి అన్నీ తిరిగేసరికి కాళ్ళు చేతులు బాగా నచ్చాయి. ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. అందరం కలిసి ఇంకా తిని
పడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.